వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. బతుకు తెరువుకని పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్ళి ఈరోజు ప్రాణానికి సంబంధించింది 16 తారీఖున ఉరిశిక్ష విధించడంతో ఒక్కొక్క నిమిషం బాధతో వెలవెలలాడుతూ పోతున్న నిమిష ప్రియ గాథ ఇది. ఈరోజు మన దేశానికి కేరళకు సంబంధించి మన దేశంలోని కేరళ రాష్ట్రానికి సంబంధించిన నిమిష ప్రియ 2008లో బతుకు తెరువుకని తన కుటుంబానికి పోషించడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ తనకు సంబంధించిన నర్సుగా ఉన్న నిమిష ప్రియ తనకు తాను అక్కడ జీవిస్తూ ఎడారిలో వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ ఈరోజు తన ప్రాణానికే ముప్పు వచ్చిన సమయంలో ప్రాధేయపడుతుంది. తనను రక్షించేవారు లేరా? ఏనాడైతే నేను దేశం ఇచ్చిపెట్టి విదేశాలకు వెళ్ళానో, విదేశాలకు వెళ్ళి ఈరోజు నా కుటుంబాన్ని సాధించడానికి విశ్వ ప్రయత్నం చేశానో 2008 నుంచి వెళ్ళి 2018 వరకు, తర్వాత అనివార్య కారణాల వల్ల ఏదైతే అక్కడ ఉన్న వాళ్ళ చట్ట ప్రకారం పోతున్న సమయంలోనే నాకు సంబంధించిన స్పాన్సర్ ఎవరైతే ఉన్నాడో వాడు నా పాస్పోర్ట్ తీసి నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధించడాన్ని భరించలేక, ఆ వేదనను భరించలేక అనేక మార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అతని మీద ఫిర్యాదు చేసినప్పటికీ దేశంలో తన బాధ వినిపించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. అయినప్పటికీ నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చానో వానికి శిక్ష వేసే బదులు నాకే 16 రోజుల పాటు జైలు పాలు చేశారు అని తర్వాత విధించలేక, వాని బాధ భరించలేక తనకు తాను ఒక తప్పిదంగానే అనెస్థేషియాకు సంబంధించిన ఒక ఇంజెక్షన్ వేయడం వల్ల అతను మరణించాడని చెప్పి తాను చేయని నేరానికే ఈరోజు నన్ను ఆ దేశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తున్నారు అని మొరబెట్టడంతో అదే కేరళ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది మానవతావాదులు వారందరూ ఒక్కతాటిపై వచ్చి $1 మిలియన్ అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయలు జమ చేశారు. జమ చేసి ఆ దేశ లా ప్రకారం, ఆ దేశ న్యాయం ప్రకారం ఒకవేళ గనుక మృతిని బంధువులు అనికి ఒప్పుకుంటే ఆ డబ్బు అతనికి ఇచ్చి ఈమెను రక్షించుదామని చేస్తున్నారు. అంత చేసినప్పటికీ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించి చీమ కుట్టినట్టు లేదా? భారతదేశానికి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎందుకు ఆమెను విడిపించడానికి ప్రయత్నం చేస్తలేదు? ఏదో విదేశాలలో, అమెరికాలో, కెనడాలో, యూరప్ దేశాలలో చనిపోయిన వారికి ఊటీనా ఇక్కడి నుంచి వెళ్ళి విమానాశ్రయానికి, విమానాలకు సంబంధించిన వారికి టిక్కెట్లు అన్ని సౌకర్యాలు కల్పించి ఆ శవాన్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్న మన భారత ప్రభుత్వం ఈరోజు ఒక యావజ్జీవ ఒక మరణ శిక్షను రేపు రాబోయే 2-3 రోజులలో మరణశిక్ష ఉన్నది అన్నప్పటికీ చెప్తున్నప్పటికీ మీరు ఎందుకు జోక్యం చేయట్లేదు? ఈ విషయంపైనే ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే మినిషాకు ఉరిశిక్ష తప్పా లేకుంటే తప్పేనా అనే విషయంపై ఈరోజు ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమం. ఇందులో మనం ప్రధానంగా ఈరోజు మన వీవర్స్కు ఒకటే కోరుతున్నాం. ఫోర్ సాయిస్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరూ ఈరోజు 1 గంట పాటు లేకుంటే 1 అర్ధగంట పాటు ఒక నిమిషం పాటన్న ఆలోచించండి. విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు? ఏ కారణాల చేత వాళ్ళు ఈరోజు బలి అయిపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఒత్తిడి తేండి ప్రభుత్వాల మీద. వారిని తక్షణమే రక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ఫోర్ సాయిస్ టీవీ మీకు భుజంగా కలిసి వస్తుందని మీకు ఆశ్వాసం కల్పిస్తూ ఈరోజు మనతోని మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది అయినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి బుర్రా అభినవ్ గారు మనతోటి ఉన్నారు.
అలాగే మానవ హక్కుల వేదిక జయ వింధ్యాల గారు ఉన్నారు. అలాగే మానవ హక్కుల వేదిక సంబంధించిన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే విదేశాలలో ఎన్ఆర్ఐకి సంబంధించిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్, అలాగే ఫస్ట్ మనకు చూస్తున్నట్టయితే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్ మిస్టర్ ఖుర్రం సయ్యద్ ఖుర్రం గారు కూడా ఈరోజు మనతోటి మాట్లాడుకున్నారు. ఫస్ట్ మనొకసారి అలాగే ఈరోజు విశ్లేషించడానికి ఇంత క్రూరమైన శిక్ష విధించేటప్పటికి కూడా భారతదేశం ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదు అనే విషయంపై మాట్లాడడానికి ఫస్ట్ మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ, మా ఫోర్స్ ఐస్ టీవీ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు కోరుతున్నాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఈ ఇంత గంభీరమైన సమస్యను మీరే ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఇప్పుడు ప్రతి క్షణం కూడా మనకు ఎంతో అమూల్యమైనటువంటిది. ఒక్కొక్క క్షణం గడిచిపోతూ ఉంటే ఆందోళన చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఒక ఆరాటం మన అందరిలో కూడా ఉంది. అదేమిటి అంటే ఒక సామాన్యమైనటువంటి ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఆరాటం కాదండి ఇది నిజంగా చెప్పాలి అని గనక అనుకుంటే పరిస్థితులకు బందీ అయినటువంటి భారతీయ మహిళ ఆత్మగౌరవ పోరాటం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ పోరాటంలో జతకట్టి ఎలాగైనా కూడా భారతీయ మహిళను మనం రక్షించుకోవాలి. భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని మనం రక్షించుకోవాలి. ప్రతి క్షణం అలా గడిచిపోతూ ఉంటే అక్కడ మృత్యు ఛాయలు అనేటువంటివి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దౌత్యవేత్తలు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, అలాగే లీగల్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, అందరూ కూడా మనమందరూ మానవతావాదులు కానివ్వండి, ప్రతి ఒక్క సివిలియన్ కూడా మన ఇండియన్ నేషనల్ను ఈ విధంగా ఒక శిక్షకు గురి అవుతున్నటువంటి ఇండియన్ నేషనల్ కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందువల్ల అంటే ద వెరీ కేస్ ఈస్ మిస్టీరియస్. మనం కనుక ఒక్కసారి స్థూలంగా ఈ కేసును కనుక పరిశీలన కనుక చేసినట్లయితే లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎన్ని రకాలైనటువంటి గందరగోళాలు ఉండాలనో అన్నీ ఇందులో ఉన్నాయి. ఎంబెజల్మెంట్, కాన్ఫిస్కేషన్, ఫోర్జరీ, వాట్ నాట్, అబ్యూస్, టార్చర్ అండ్ థ్రెటనింగ్ అట్ ది గన్ పాయింట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ కేస్. మరి నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఏ కేస్ విచ్ ఇస్ హైలీ సర్కమ్స్టెన్షియల్ ఇన్ నేచర్. ఇక్కడ మెన్సరియా అనేటువంటి దానికి స్కోప్ లేదండి. ఇట్ ఈస్ ప్యూర్లీ సర్కమ్స్టెన్షియల్ అండ్ నెవర్ ఇంటెన్షనల్. మనం మొత్తం కేస్ స్టడీని కనుక చూస్తే మినిట్ బై మినిట్ మనం కనుక అక్కడ జరిగిన హ్యాపెనింగ్స్ కనుక మనం చూసినట్లయితే అక్కడ ది అమౌంట్ ఆఫ్ ద ట్రౌమా దట్ హ్యాస్ బీన్ ఫెల్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై నిమిషప్రియ ఒక్కసారి మనం ఆలోచన కనుక చేస్తే అసలు ఇట్ ఈస్ అన్థింకబుల్. ప్రపంచంలో మనం చూసినటువంటి కేసెస్లో ఈ లీగల్ కేస్ చాలా డిఫరెంట్ అయినటువంటిది. ఒక మహిళ దేశం కాని దేశంలో, మన జమీల్జీ చాలా చక్కగా చెప్పారు, ఉపాధి కోసం వెళ్ళారు. అక్కడ తమ అత్యున్నతమైనటువంటి సేవలను అందించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మమైకమైపోయారు. ఒక్క విషయం నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు మరణ శిక్షకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నిమిషప్రియ అక్కడ తన వృత్తి ధర్మంగా అక్కడ ఉన్నటువంటి సనా ప్రిజన్లో కూడా ఈనాటికి సేవలు అందిస్తున్నారంటే వారి యొక్క క్యారెక్టర్ గురించి మనం ఏం చెప్పగలం? అద్భుతం. నిజంగా భారత మహిళ ఆ శక్తి అక్కడ ప్రదర్శన అవుతోంది. మరణం ఎదురుగా ఉన్నా కూడా సేవాభావాన్ని తప్పలేదు. మరి అటువంటి ఉదాత్తమైనటువంటి ఆ మహిళామూర్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన లేదా? అందువల్ల ఫోర్సైట్స్ టీవీ ఈ ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మనం మన ఇండియన్ నేషనల్ ఎట్లయినా కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఇక్కడ గెస్ట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరి యొక్క వాల్యుబుల్ సజెషన్స్ తీసుకుందాం. సమయం మనకు ఎక్కువగా లేదు కాబట్టి మనం తీసుకునేటువంటి మనం చేసే ప్రతి సంకల్పం కూడా అక్కడ ఒక అద్భుతమైనటువంటి సాకార రూపంలో అది ఒక రూపాంతరం చెంది నిమిషప్రియ
అద్భుతంగా విజయం సాధించి ఆ శిక్ష నుండి బయటపడాలని మనం అన్ని విధాలుగా లీగల్గా ప్రయత్నం చేద్దాం, మిగతా యాంగిల్స్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో ఇన్ టు దిస్ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు ప్రస్తుతం మనం అనుకుంటున్నాం 2008లో వెళ్ళిన నిమిష ప్రియ 2017-18 బిట్వీన్లో అక్కడ ఒక నేరానికి పాల్పడ్డదనుగా అది కూడా అది ఎట్లా నిరూపించారో అనేది మనకు వెళ్తే మాత్రం చాలా అనేక సమస్యలు అక్కడ ఎదురుతున్నాయి. కాకపోతే ఏంటంటే అమాన్ మెడికల్ కాలేజ్ సనాలో యుద్ధ భూమిగా ఉన్న సనా ప్రాంతంలో తన సేవలను అందిస్తూ ప్రతి క్షణం ఒక మనిషిని జీవితాలను కాపాడుకుంటూ వస్తున్న ఈ నిమిష ప్రియ ఈరోజు తన ప్రాణానికి సంబంధించిన ముప్పు వచ్చినప్పుడు ఈరోజు తన ప్రాణానికి సంబంధించిన తన భారతదేశ పౌరులకు తన భారతదేశ ప్రభుత్వానికి కోరుతున్నది ఒకటే, నేను గనక నేను ఏ తప్పు చెయ్యలేదు అయినప్పటికీ ఈరోజు నా మీద శిక్ష వేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మనం ఒక్కసారి బుర్రా అభినవ్ గారి దగ్గరికి వెళ్దాం. అభినవ్ గారు, ప్రస్తుతం ఈ విషయంలో యాజ్ ఏ సివిల్ లిబర్టీస్ కమిటీ నాయకులుగా మీరేమంటారండి? ఎట్లా విశ్లేషిస్తారు ఈ విషయాన్ని? సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, అండ్ జస్ట్ స్టాప్ యువర్ వెహికల్ ఆల్సో సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పర్సనలీ. సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. అభినవ్ గారు, అభినవ్ గారు. గో హెడ్ సార్. మొదటగా నిమిషకు విధించినటువంటి ఉరిశిక్షను రద్దు చేయాలని భారతదేశ ప్రభుత్వము వెంటనే స్పందించి చొరవ చేసి ఆమెను ఉరిశిక్ష నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయాలని, ఆమె వచ్చినటువంటి కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకోసం చొరవ చేయాలనేది ఈ సందర్భంగా నేను చేస్తూ ఆమెకు నా సపోర్ట్ ఇస్తున్నాను. నిమిష లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఆమె నర్సుగా ఉంది, మెడికల్ ఫీల్డ్ లో సేవలు అందిస్తున్నది. అలాంటి వాళ్ళు కేరళ రాష్ట్రం నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది ఉన్నారు. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇది నిమిషాది ఒక మోసగాడిని నమ్మి వాడిని రాష్ట్రం దాకా తీసుకొచ్చి వాడిని నమ్మి పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు చేసి స్నేహం చేసి విశ్వసించినందుకు ఆమె ఒక సింగిల్ ఉమెన్ గా అక్కడ మిగిలిపోవడము, భారతదేశానికి భర్త దగ్గరికి రాలేని పరిస్థితి, భర్త ఆమె దగ్గర వెళ్ళలేనట్టు ఒక అననుకూల పరిస్థితిలో నమ్మించి వంచినటువంటి ఒక వంచకుడి చేతిలో ఆమె ఎన్ని రకాల చిత్రహింసలు పడిందో మనకు తెలిసింది. అయితే భారతదేశం నుంచి, ముఖ్యంగా కేరళ రాష్ట్రం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి కోసం వెళ్ళినటువంటి మహిళలు చాలా ఎక్కువ శాతం. అక్షరాస్యత కేరళ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పి మనం చాలా గొప్పగా చెప్తాము. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్ళేటటువంటి వాళ్ళ టెక్నికల్ అయినా, నాన్ టెక్నికల్ అయినా, స్కిల్డ్ అయినా, అన్స్కిల్డ్ అయినా, ఉమెన్ అయినా, మెన్ అయినా, ఆడమగ తేడా లేకుండా, వర్గాల తేడా లేకుండా ఇతర దేశాలకి ఉపాధి కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ సరైన ఉపాధి కానీ, సరైనటువంటి పేమెంట్ కానీ, రక్షణ కానీ, ఉద్యోగ రక్షణ లేకపోవడం వల్ల కావచ్చు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళినటువంటి చోట గల్ఫ్ దేశాల్లో కానీ, అమెరికా లాంటి దేశాల్లో కానీ మహిళను ఎక్కడ చూసిపోయినా కూడా ఒక లైంగిక వస్తువుగా చూసేటటువంటి సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది ఏ మతాచారాలు నమ్మే వాళ్ళైనా, ఏ పాలక వర్గాలు ఉన్నా, ఎలాంటి రాజ్యాంగాలు ఉన్నా కూడా మహిళల్ని లైంగికంగా వేధించడము, అణిచేయటము, తిరగబడితే భౌతికంగా దాడి చేయడం, అవసరమైనంత అంతమొందించడం అనేటటువంటి సంస్కృతి ఉంది. ఆ మహిళ అయినందువల్ల ఇంకెక్కువ వేధింపులకు బలైనట్టు మనకు అర్థమవుతున్నది. కాబట్టి అక్కడ ప్రభుత్వం తనకున్నటువంటి చట్టాలను, అంటే తను అక్కడ న్యాయపరమైనటువంటి సహకారం అందలేదు. న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు సరైనటువంటి సహకారం అందక, న్యాయ సహాయం అందక కోర్టుల ద్వారా తప్పుడు కేసుల్లో పెద్ద పెద్ద తీవ్రమైనటువంటి నేరాలకు బలవుతున్న అమాయకులు బలవుతున్నట్లు సంస్కృతి కూడా భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. సరైన న్యాయ సహాయం అందించేవాడు, ఇంటర్ప్రిట్ చేసేవాడు, డబ్బులు ఏదో రకంగా ప్రలోభ పెట్టి పెద్ద పెద్ద నేరగాళ్లను కూడా తప్పించే విధానాలు ఉన్నాయి చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని. కానీ అన్యాయంగా బలైనటువంటి వాళ్ళని, జైల్లో నిర్బంధించినటువంటి వాళ్ళని, వేలాది మందికి ఒక న్యాయ సహాయాన్ని అందించి, స్వచ్ఛందంగా న్యాయ సహాయాన్ని అందించి బాధితులు విడిపించడం లోపల ఎక్కడో పౌర సమాజం నుంచి సరైనటువంటి స్పందన లేదు. మన దేశంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచినటువంటి అడ్వకేట్స్,
విదేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద స్కాముల్లో, హత్యాకాండాల్లో, మారణకాండాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళను కూడా విడిపించినటువంటి గొప్ప పేరుగాంచినటువంటి అడ్వకేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళొక భారతదేశ పౌరులుగా భారతదేశ మహిళ పట్ల జరుగుతున్న అన్యాయమైనటువంటి వాళ్ళు చొరవ చేసి వాదించాల్సింది ఉండే. మరి ఇప్పటికైనా మన దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ఎందరో నిమిషాలు మనము సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తున్నాం. వాళ్ళ మీద వేధింపులు ఎట్లా జరుగుతున్నాయి, గృహహింసకు ఎట్లా బలవుతున్నారు, గృహాల్లో నిర్బంధిస్తారు. ఉపాధి కోసం కుటుంబాలను వదిలి, పిల్లల్ని వదిలి వెళ్తున్నటువంటి మహిళల మీద ఎలాంటి వేధింపులు జరుగుతాయి, ఎలాంటి భౌతిక దాడులు జరుగుతాయి, ఎట్లాంటి చిత్రహింసలు జరుగుతాయి. వాళ్ళు వదిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి దేశాల నుంచి దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ మీద చిన్నచూపు, అనేక రకమైనటువంటి ఈ చిన్న చూపుల వల్ల వాళ్ళను అనేక రకమైన చిత్రహింసలకు బలవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నిమిష ఒక ప్రతినిధిగా, ఇట్లాంటి లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధిగా ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మన దేశ పౌరు, మన దేశ యొక్క పరువు, మన దేశానికి సంబంధించినటువంటి భారత మహిళ యొక్క అస్తిత్వము ఇలాంటి అన్యాయానికి బలవుతున్నప్పుడు ఆ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం, ఆ గౌరవాన్ని రక్షించుకోవడం కోసము, భారతదేశ యొక్క ప్రతిష్టను నిలపడం కోసము, నిమిషను రక్షించడం కోసము మన కేంద్ర ప్రభుత్వము వెంటనే చొరవ చేసి ఆమెను విడిపించడానికి సీరియస్ ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు స్వయంగా వాళ్ళకు వాళ్ళే స్పందించి చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ దేశ పౌరులుగా, ప్రజాస్వామికవాదులుగా, హక్కుల కార్యకర్తలుగా, మానవతావాదులుగా మనమంతా కూడా ఒక ఐక్యమైనటువంటి గొంతును వినిపించి ఇక్కడ ప్రభుత్వాన్ని మనం స్పందించజేయగలిగితే, ప్రభుత్వంకి మనం విన్నపించడం కానీ, ఒత్తిడి చేయడం కానీ, అక్కడ వాళ్ళు కదిలేటట్టు చేయడం అనేటటువంటి పౌర సమాజంగా మనం చేసినట్టయితే, ఎట్లయితే కేరళ ప్రజలకు ఎట్లా డబ్బులు వేసిరో అట్లా ఒక గొంతుని, ఒక బలమైన గొంతును ఆమెకు మద్దతుగా మనం వినిపిస్తూ ప్రభుత్వాన్ని కదిలేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని అందరూ కూడా, మహిళా సంఘాలు కానీ, పౌర సమాజంలో ఉన్నటువంటి అన్ని వివిధ అస్తిత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయంలో కదలాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్. అభినవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటిదాకా మరొకసారి జయవిందల గారు వచ్చినారండి. నమస్తే అండి. వింధ్యాల గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ రోజు ఇప్పుడు సంబంధించిన నిమిష ప్రియకు సంబంధించిన చూస్తున్నాము. గత అనేక రోజులుగా, అనేక అంటే నెలలుగా, నెలలు కూడా కాదు, సంవత్సరాలుగా ఈరోజు అక్కడ అనామకునిగా బ్రతుకుతున్నాం నిమిష ప్రియ. అనేక మందిని ఈరోజు సహాయం అందించిన తర్వాత ఈరోజు తన చేయని నేరానికి ఉరిశిక్ష 16వ తారీఖున ఆమెకు ఉరిశిక్ష విధించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి చూసినట్టయితే ఎవరైతే అక్కడ స్పాన్సర్ ఎవడైతే ఉన్నాడో అతనికి సెక్సువల్గా హరాస్మెంట్ కాకుండా అనేక విధాలుగా అతనికి వేధించినట్లయితే ఎన్నిసార్లు మొరుబట్టుకున్నా కూడా మన ప్రభుత్వాలు కదిలేకపోవడంతో ఈరోజు కేరళ సమాజం మొత్తం కదిలి $1 మిలియన్ తయారు చేశారండి. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాలతోని ఆశించకుండా తనకు తాను వాలంటీర్గా $1 మిలియన్, వారైతే దియా అని చెప్తారు, అక్కడ ప్రాణానికి ప్రాణం అని చెప్తే ప్రాణానికి డబ్బులతోని కూడా సరిపడే డబ్బులు ఇచ్చేసి ఆలం చేసి అది కూడా చేశారు. కేవలం మాట సాయం, అధికారికంగా డిప్లొమాటిక్ టాక్స్ ఒకవేళ కనుక సక్సెస్ అయితే ఈరోజు మన నిమిష ప్రియను రక్షించగలుగుతాం. ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూసుకుంటా లేదంటారు, మీరేమంటారు? ఇక్కడ నిమిష ప్రియాది విషయం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడున్న చట్టాలు బ్లడ్ మనీ అని ఒకటి ఉంది. ఎందుకంటే ఎవరికైతే ఉరిశిక్ష పడుతుందో ఉరిశిక్షను రద్దు చేసేటందుకు అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారము డబ్బు ఇస్తే ఆ ఉరిశిక్ష రద్దు అవుతుంది. అయితే గౌతంలో కూడా చాలా సందర్భాలలో ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి నిన్నగాక మొన్న కరీంనగర్ నుండి కూడా ఒక 7-8 మందిని రిలీజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. దీనిది ఏంటంటే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ అనే ఒక ట్రేడ్ యూనియన్ ఉంది ఇంటర్నేషనల్ మైగ్రేషన్ మీద. ఈ మైగ్రేషన్ వాళ్ళు ఇంతకుముందు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈ ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి జయశంకర్ గారికి, తర్వాత కేరళ గవర్నర్, చీఫ్ మినిస్టర్, ఈ ఇండియన్ గవర్నమెంట్ అయినటువంటి అర్జున్ రామ్ మెఘలాయ్ ఎవరైతే మినిస్టర్ ఆఫ్ లా ఉన్నారో వాళ్ళకందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారట, దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారము ఉరి తీయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు 1 మిలియన్ రూపాయలు ఆమె కోసం కేరళలో ఉన్నటువంటి ఆమె సహచరులు కానీ సహోదరులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా డబ్బు కూడగట్టేసి ఉంచారు అనేది ఒకటి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడున్న చట్టాలని ఆపరేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఈ రెండు కోఆర్డినేషన్ తోటి ఒకవేళ ముందుకు నడుస్తే ఇమ్మీడియట్ గా తను రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడున్న చట్టాల పట్ల ప్రభుత్వం అవగాహన తీసుకొని ఇది ఇంకోటి నథింగ్ బట్ ఇప్పుడు యుఎన్ చార్టర్స్ కూడా ఏం చెప్తుందంటే ఐక్యరాజ్య సమితి కూడా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఎక్కువగా పెరగడానికి కారణము దాని మీద వివిధ సందర్భాలలో కూడా గుర్తు చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుతున్న క్రమంలో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడున్న గవర్నమెంట్ కానీ సంతకాలు చేసుకుంటాయి. ఆ సంతకాల దాని ప్రకారమే ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ సంతకాలను ముందు పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి యెమెన్ గవర్నమెంట్ కింద వీళ్ళందరూ వెళ్ళి పనిచేస్తున్నారంటే 200% ఇండియన్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తో కానీ ఒక అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా ఈ రోజు ఇండియన్ గవర్నమెంట్ స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అంటే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు దీని పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అదే విధంగా కేరళ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరైతే విజయ్ పినరై ఉన్నారో తను చాలా లెఫ్ట్ మూవ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత హ్యూమన్ రైట్స్ పట్ల కూడా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యే వ్యక్తి. తను కూడా ఎందుకు చూస్తూ కూర్చున్నాడు అనేది కూడా ఇక్కడ ఒకటి మనకు అనుమానం వస్తుంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తను కూడా గవర్నర్ కూడా తన వంతు డ్యూటీ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందనేది కూడా నేను భావిస్తున్నానండి. దీనికి సహాయంగా ఈ మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను కూడా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారో వాళ్ళ మీద ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. 16th నాడు ఈమెను ఉరి తీయబోతున్నారు కాబట్టి ఆపించాల్సిన బాధ్యత కూడా మనలాంటి వాళ్ళందరిపైన ఉంది. అదే విధంగా ఎట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేరళ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక టైప్ లో వర్క్ చేయాలనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి. అదే విషయంపై చంద్యాల గారు ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు మన ఒక విషయం ఏంటంటే ఈ గతంలో ఇప్పుడు ఎక్కడైతే లా మినిస్టర్ ఉన్నారో అక్కడ కేరళ లా మినిస్టర్ కూడా మనం సంప్రదించడం జరిగింది. కాకపోతే అతను ఏమంటారంటే ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్స్ హ్యాండ్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనిషియేట్ టు బ్రింగ్ హర్ బ్యాక్ అని చెప్పారు. అదే విషయంపై ఒకసారి మనం చూసినట్టయితే కురం గారు ప్రస్తుతం మనం ఒకసారి ఇంతకుముందు సౌదీ అరబ్కు సంబంధించిన ఒక హాయల్ ప్రాంతంలో నిజామాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి లింగన్న అనే వ్యక్తి కూడా మరణశిక్ష విధించిన తర్వాత గెహతానీ ఫ్యామిలీ అక్కడ ఎవరైతే బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీ ఉన్నారో వారిని ఆ దియా అని అదే డబ్బులు మరణశిక్షకు బదులు ఆ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి ఆ గెహతానీ ఫ్యామిలీ రక్షించింది కూడా చూశాం. లింగన్న ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో అక్కడ ఇతను ఉన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలు మీరు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే యాజ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్ వై డోంట్ యూ టేక్ ఇనిషియేట్ టు రెస్క్యూ హర్? డెఫినెట్ గా అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఏదైతే కేరళ గవర్నమెంట్ లా మినిస్టర్ ఏదైతే చెప్పారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే మా దృష్టికి ఈ కేసు వచ్చింది కాబట్టి మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ ను ఆపరేట్ చేసి అక్కడ ఉన్న ఎంబసీ వాళ్ళని ఆపరేట్ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రైమరీ బాధ్యత. వాళ్ళు లెటర్ అనేది రాయటం ఇంపార్టెంట్. తన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పట్ల యెమెన్ ప్రభుత్వం ఈ విధంగా డెసిషన్ తీసుకుంది కాబట్టి మీరు వెంటనే దీని విషయంలో ఇంటర్వ్యూన్ కావాలనేది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తరఫున ఒక లెటర్ కూడా రాస్తే బాగుంటుంది. అసలు వాళ్ళ డ్యూటీ అది ఫస్ట్ ప్రథమ కర్తవ్యం స్టేట్ గవర్నమెంట్ ది. నిజామాబాద్ గానీ కరీంనగర్ గానీ అక్కడ అప్పుడు గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉందో కేటీఆర్ ప్రత్యేకంగా అక్కడ వెళ్లి చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావడం జరిగింది. దాంట్లో మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ప్లస్ కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ పర్సనల్ గా తర్వాత గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మహమ్మద్ అలీ ఎవరో తను కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి
వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడడం కానీ కన్సర్న్ వ్యక్తులతో మాట్లాడడం కానీ ప్రథమమైనటువంటి నిర్ణయం అండి ఇది. కాబట్టి ఈ రోజు కేరళ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రైట్ మ్యామ్, ఇదే విషయంపై మరొకసారి మనం ఇప్పుడు మరొకసారి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు కూడా వచ్చేశారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్ అయినటువంటి సయ్యద్ ఖుర్రం గారు కూడా ఈరోజు మనతోని జాయిన్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు కొంచెం సేమ్ మనం ఒక విషయం మనం ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ అలాగే ఖుర్రం గారి దగ్గరికి వెళ్లే ముందు సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి సౌదర్న్ పార్టీ సంబంధించిన కేరళ విషయంలో కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న కేంద్రంలో ఉన్న అధికార పక్షం ఎందుకు చొరవ చూపట్లేదు? ఈరోజు వారికి సంబంధించిన ఒక చిన్న విషయం అండి ఇది. ఒక లెటర్ రాసి సరి అయిన పద్ధతిలో చొరవ తీసుకుంటే డబ్బులు అడుగుతలేరు. వాళ్ళు డబ్బులు ఆల్రెడీ పోగు చేసుకున్నారు. $1 మిలియన్ అండి, 8.9 crores సుమారుగా వాళ్ళు రెడీ చేసుకున్నారు. అచ్చా, ఎవరైతే ఇతనికి చంపాడో తలాల్ అబ్దు మెహదీ అని, అతను కూడా ఎకనామికల్లీ అంత రిచెస్ట్ పర్సన్ కూడా కాదు. హీఈస్ ఎ మిడిల్ పర్సన్. అసొంటప్పుడు అతనుకు ఆ ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేయడానికి మన ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఈ విషయంపై మీరేమంటారండి? ముఖ్యంగా మీరు అన్నట్టు జమీల్జీ, ఇక్కడ డిప్లొమసీ అనేటువంటి విషయంలో మనం చాలా అంతరం చూస్తున్నాం, చాలా జాప్యం కూడా చూస్తున్నాం. ఇంకొక రకంగా చెప్పాలి అంటే అలక్ష్యం కూడా మనం చూస్తున్నాం. ఎందువల్ల అంటే ఇది ఒక ప్రాణానికి సంబంధించినటువంటి ప్రశ్న. మనకు కాలం గడిచిపోయే కొద్దీ మనం ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొని రాలేనటువంటి నేపథ్యంలో ఆ మరణశిక్ష ఖరారైన తర్వాత కూడా మనం ఇంత జాప్యం చేయడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది, విస్మయం కూడా కలిగిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నిజంగా ఇరాన్తో మనకు మంచి దౌత్య సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సనా పట్టణం ఏదైతే ఉందో అది మోస్ట్లీ దట్ ఈస్ అండర్ ది హౌతీ కంట్రోల్. కాబట్టి ఇరాన్ ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి డిప్లొమసీని కనుక మనం ముందుకు తీసుకొని వెళ్తే డెఫినెట్గా వీ కెన్ రీచ్ టు ది రైట్ పీపుల్. దాని ద్వారా ఎలాగైతే ఇప్పుడు జయవింధ్యాల గారు ఒక మంచి మాట అన్నారు, ఏమిటి అంటే అక్కడ ఫస్ట్ మనం చేయవలసింది ఏమిటి అంటే వాళ్ళ లాను ఆపరేట్ చేయించటం. అక్కడ క్లిమెన్సీ అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఆ ఛానల్ ద్వారా మనం కనుక వెళ్ళగలిగితే మనం నిమిషప్రియ విడుదల అనేటువంటిది ఇప్పటికి కూడా సాధ్యమే. అదే విషయంపై ఈరోజు చాలా క్లియర్గా సుధాకర్ శర్మ గారు మీరు చాలా క్లియర్గా చెప్పారు. సమయం చాలా తక్కువ ఉన్నప్పటికీ మనకు సంబంధించిన మనం ఒకసారిగా గనక దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకంగా చేద్దాము అని కేవలం నోటి ద్వారా కాకుండా మనసు ద్వారా గనక మనం పెట్టగలిగితే ఈరోజు ఖచ్చితంగా మన సోదరి అయినటువంటి నిమిష ప్రియను రక్షించుకోగలుగుతాం. దీనికి ఖచ్చితమైన సాధ్యాలు ఏదైతే చూసి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని కోరుతూ సయ్యద్ ఖుర్రం గారి దగ్గర వెళ్దాం. సయ్యద్ ఖుర్రం గారు, ప్రస్తుతం మీరు ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు చాలా అనేక మార్లు దుబాయ్లో ఉన్న చాలా మంది మిత్రులను సాయం చేశారు అన్నట్టుంది. అయితే ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మీరు తీసిన దీని విషయంలో మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? గుడ్ ఆఫ్టర్నూన్ జమీల్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇది దుబాయ్లో నేను ఉన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా కేసెస్ ని మేము హ్యాండిల్ చేశాము. మీరు వీడియో ఆన్ చేయండి సార్ ఖుర్రం గారు, వీడియో ఆన్ చేసి మాట్లాడుతుండండి. అలాగే ఆ వీడియో ఆన్ చేసుకుంటూ మాట్లాడండి సార్ ప్లీజ్. yes sir, now is it clear? It's clear. Go ahead sir. తెలంగాణకి సంబంధించిన దుబాయ్లో ఏ వ్యక్తి అయినా ప్రాబ్లం వచ్చేస్తే మేము డెఫినెట్లీ వాళ్ళని అక్కడ వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది తెలుసుకొని మేము వాళ్ళని సాల్వ్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. కేరళ కూడా మా చాలా కొలీగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కేరళన్ గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తారు. బట్ ఈ యెమెన్ కంట్రీలో నిమిష ప్రియా ఇది పాలక్కడ్ డిస్ట్రిక్ట్ కేరళకి ఉండేవారు. ప్రస్తుతం యెమెన్ లో ఆమె సర్కమ్స్టాన్సెస్ చాలా బాగా లేవు. అయితే నేను ఇండియన్ గవర్నమెంట్ కి ఒకటే అపీల్ చేస్తున్నాను, నిమిష ప్రియ ఇప్పుడు కూడా మనం ప్రయత్నిస్తే నిమిష ప్రియకు పాజిటివ్ గా మనం ఇండియాకి తీసుకురావచ్చు. దానికి కొన్ని ఒక ఛాలెంజ్ వాళ్ళు అంటే ఒక కీ మనీ అన్నట్టు పెట్టారు, దానికి బ్లడ్ మనీ అంటారు. ఆ బ్లడ్ మనీ 70 lakh rupees ఇండియాని అవుతున్నాయి. అవి మనం అది ట్రై చేసి కేరళ స్టేట్ తోని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంతవరకు అయితే అంతవరకు మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, ఆమె పాజిటివ్ గా థింకింగ్ చేసి ఒక కంట్రీకి వెళ్ళింది. చాలా అమ్మాయిలు
దుబాయ్కి, ఖతర్కి, యూరోప్కి, సౌదీకి, స్టేట్స్కి, అమెరికాకి వెళ్తున్నారు. దాంట్లో వాళ్ళది తప్పు ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్స్ లో సాలరీస్ హైలీ పేడ్ చేస్తే వెళ్ళవలసిన ఛాన్సే ఉండదు. బై ఇన్ కేస్ మరి కొందరు సాలరీ గురించి వేరే కంట్రీలో సెటిల్ కావడానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ జాబ్ చేసింది. వాళ్ళ హస్బెండ్ పేరు టామీ థామస్, మళ్ళీ ఒక డాటర్ తోని మంచిగా ఆ క్లినిక్ లో జాబ్ చేస్తున్నది. దాని తర్వాత ఆమె కూడా ఒక పాజిటివ్ గా ఒక క్లినిక్ ఓపెన్ చేద్దామని ప్రయత్నించారు. దాంట్లో మంచిగా క్లినిక్ కూడా మంచిగా రన్ అవుతుంది. దాని మధ్యలోనే ఈ తలాల్ అనే వ్యక్తి ఈమె ఇన్కమ్ చూసి హరాస్మెంట్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె నిమిషా రెడ్డి, నేను ఒక యమన్ లో మా ఒక ఫ్రెండ్స్ అనే ఒక టీమ్ ని నేను తెలుసుకున్నాను. నిమిషా రెడ్డి చాలా స్ట్రాంగ్. వేరే అమ్మాయిలు ఉంటే సూసైడ్ చేసుకోవాలి, బట్ షీ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ హెల్ప్. ఆమె హెల్ప్ గురించి చూస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఒకటే అపీల్ చేసేది, ఎలా అయినా మన భారత బిడ్డ, మన ఇండియన్ లేడీ లిహాజా ఆమెకి మనం హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను. ఇంకా కేరళ వాళ్ళు కూడా లాయర్స్ ఉన్నారు, అక్కడ టీం ఉన్నది. వాళ్ళకు కూడా నేను అది చెప్తున్నాను, వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారి దగ్గరికి వెళ్దాం. అన్వర్ ఖాన్ గారి దగ్గరికి వెళ్లే ముందు మనం చాలా క్లియర్గా చెప్పాం. అయితే కేరళకు సంబంధించిన ఎవరైతే జర్నలిస్టు మిత్రులు ఉన్నారో వారితో కూడా ఫోర్సైజ్ టీవీ సంప్రదించడం జరిగింది. వారు కూడా తనదైన పాత్రలో ఆ నిమిషప్రియను రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విషయంలో తిరుచూరు సంబంధించిన మన ప్రెస్ క్లబ్కు సంబంధించిన ఎవరైతే ఎన్బి బాబు గారు ఉన్నారో వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు ఏంటంటే, వీఆర్ ట్రైవింగ్ అవర్ లెవెల్ బెస్ట్ to bring her back to India. At the more time, the person who is a owner of a లూలుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇందులో జోక్యం చేసుకున్నారు. ఈరోజు అతను కూడా ఈ విషయంలో యెమెన్ గవర్నమెంట్ తోని హీ హ్యావ్ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద ఇది ఏమంటారు గల్ఫ్ కంట్రీస్. సో హీ హ్యాస్ ఇనిషియేటెడ్ టు బ్రింగ్ హర్ బ్యాక్ టు అవర్ కంట్రీ. సో ఎట్ ద సేమ్ టైమ్ మనం వీఆర్ విషింగ్ ఎ వెరీ గుడ్ లక్ టు ద నిమిష ప్రియ ఆల్సో. లెట్ us we will go to the Mr. ప్రొఫెసర్ ఖాన్. ప్రొఫెసర్ ఖాన్ గారు, ఈరోజు చెయ్యని నేరానికి ఈరోజు నిమిష ప్రియ అనే ఒక సహోదరి ఈరోజు 16 తారీఖున ఉరి తీయబోతుంది. ఈ విషయంపై యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ ఫోరం సంబంధించిన నాయకులుగా మీరేమంటారండి? కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ సార్ ప్లీజ్? ఫోర్సైజ్ టీవీ మేనేజ్మెంట్ కు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మానవీయ ఒక అతి శ్రేష్టమైనటువంటి ఒక విలువను తీసుకొని ఒక స్త్రీ ప్రాణ రక్షణ కొరకు మీరు చేసే ప్రయత్నాలకు హ్యాట్స్ ఆఫ్. మరి ఈ సందర్భంలో ప్యానెల్ మిత్రులు అందరికీ సలాములు. మరి అటు యమన్ అధికారులకు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా శాఖకు ముఖ్యంగా మేము చేసే అపీల్ ఏంటిదంటే, మానవీయ కోణంతో నిమిషా ప్రియకు విధించినటువంటి మరణశిక్షను, దాన్ని ఖూన్ బహా ఏదైతే అరబీలో అంటామో మనము, దానికి సంబంధించినటువంటి 70 లక్షల విలువ చేసేటటువంటి డబ్బు ఏదైతే ఒకవేళ దాన్ని పే చేసినట్లయితే బహుశా సంబంధిత మిత్రులు వాళ్లతో కూడా మేము విన్నవించుకునేది మానవీయ కోణంతో తప్పనిసరిగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తూ, మరి ఈ సందర్భంలో కేరళ సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అందులో కేరళ సొసైటీ కూడా ఎంత వాళ్ళు ఆర్గనైజ్గా ఉంటారంటే ఇలాంటి విషయాల్లో వాళ్ళు బహుశా వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.
నాకైతే వాళ్ళు చేస్తున్నారండి, ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కేరళకు సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులకు కూడా మాట్లాడడం జరిగింది. యమన్లో ఉన్న మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ రెడీ టు పే నాట్ ఓన్లీ 70 lakhs, వీఆర్ రెడీ టు పే 1 crore rupees and $1 million equivalent to 8.9 crores rupees. But at the same time, the government of India has to take initiative. They have to write a letter to the Yemen government అని చెప్తున్నారు. అదే అంతగా చేస్తారనేటటువంటి మాకు కూడా అండర్స్టాండింగ్ ఉండింది. కాబట్టి జమీల్ గారు చాలా మంచి సందర్భంలో, అంటే 11th hour అనుకుంటాను నేను, ఇది 11th hour లో చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో ఇందులో డాక్టర్ జయశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అతను చొరవ చాలా అవసరమైనటువంటిది. అంటే ఈ వారు మరియు పినరాయి గారు అక్కడ సీఎం, కేరళ సీఎం కూడా, అతను కూడా చాలా ముందంజ వేస్తారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అది రావడం లేదు. బహుశా వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటాను. అయితే మనం ఒక సివిల్ సొసైటీగా, హ్యూమన్ రైట్స్ సంబంధిత యాక్టివిస్ట్గా తప్పనిసరిగా మేము కూడా వాళ్ళతో అందరితో కోరేది ఏంటి అంటే, ఇటు కేరళ ప్రభుత్వము, అటు ఎన్ఆర్ఐ అసోసియేషన్స్, సొసైటీ, ఆ తర్వాత యమన్ ప్రభుత్వము, వాళ్ళు కూడా తప్పనిసరిగా తమ వంతు చొరవ తీసుకుంటారని మరి ఒక రైట్ సార్. జమీన్ గారు, మ్యామ్ గో హెడ్ మ్యామ్. ఒక సజెషన్ ఇవ్వచ్చా? ప్లీజ్ గో హెడ్ మ్యామ్. we are needing a suggestion from the lawyers just like you. ఇప్పుడు వాళ్ళు ఏదైతే $1 million అమౌంట్ అనేది కలెక్ట్ చేసి పెట్టారో, నోర్కా రూట్స్ అని ఒకటి ఉంది, కేవీ థామస్ ఆనరబుల్ చైర్మన్, దానికి సంబంధించినటువంటిది. వాళ్లకు ఒక లెటర్ వాళ్ళని ఇమ్మీడియట్ గా రాయమని చెప్పండి. అట్లాగే కాపీతో ఒకటి మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్, వాళ్ళకు కూడా కాపీ ఒకటి సెండ్ చేయమని చెప్పండి. నేను ఈ విషయాన్ని ఇప్పుడు వాళ్ళకే సెండ్ చేస్తాం. ఆఫ్టర్ ద డిబేట్ వీఆర్ సెండింగ్ ఆల్ ద వాట్ ఎవర్ యూ ఆర్ సేయింగ్ టు us, we'll forward it to you, them ma'am. నోర్కా అనేది ఇట్లాంటి వాటిల్లో చాలా సీరియస్ గా మూవ్మెంట్ తీసుకుంటది. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ప్రెజర్ చేస్తుంది. రైట్. అదొకటి. తర్వాత ఈ అవసరం అంటే పినరాయి విజయన్ గారు ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్, తనను పర్సనల్ గా వీళ్ళు కొంతమంది మెంబర్స్ ఆ కేరళ సొసైటీకి సంబంధించిన వాళ్ళు కొందరు వెళ్ళి కలిస్తే కూడా బాగుంటుంది ఇమ్మీడియట్ గా. ఈ రెండు చేస్తూ విజయ్ ఏదైతే జయశంకర్ గారు ఉన్నారో ఎక్స్టర్నల్ అఫైర్స్, దాని మీద మన లాంటి వాళ్ళందరూ ప్రెజర్ పెడదాము. ఈ ప్రెజర్ కూడా ఎట్లా తీసుకుందాం అంటే, వీళ్ళు ఏదైతే బ్లడ్ మనీ కలెక్ట్ చేసి పెట్టారో దానికి సంబంధించినట్టు కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక లెటర్ డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి మీరు కలెక్ట్ చేసుకుంటే మనం అందరం దీని మీద ఒక మూవ్మెంట్ గా ఈ 48 hours లో దీంట్లో రిజల్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము పీపుల్స్ యూనిట్ ఫర్ సివిల్ లిబర్టీస్ తరఫున, తర్వాత హ్యూమన్ రైట్స్ డిఫెండర్ తరఫున, ఏదైతే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉన్నారో వాళ్ళ తరఫు నుండి కూడా నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తాను. ఎందుకంటే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు గతంలో ఇలాంటి కేసులు చాలా చేశారు, చాలా మంది రిలీజ్ చేయించారు. వాళ్ళు పర్సనల్ గా విజిట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళందరినీ. ఈ ఏదైతే నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇలాంటి సందర్భాలలో. కాబట్టి దీని మీద మీరు ఈ రోజు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి డిబేట్ తీసుకొచ్చారో దానికి మెనీ థ్యాంక్స్. ఇది కోరుకుంటున్నా. జయ విజయాల్ గారు, ఒక విషయం ఏంటంటే, మినిషా ప్రియాకు సంబంధించిన మదర్ అక్కడనే ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతము యమన్ లో ఉన్నారు. అక్కడ జాన్ అని ఎవరైతే ఉన్నారో లాయర్, అతనికి సంబంధించిన ఆమెతో మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే అతనితోని ఏదైతే నేను అక్కడ మా జర్నలిస్టు మిత్రులతో మాట్లాడానో వారు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ నుంచి ఒక రైటింగ్ లో లెటర్ రావాలి అంటున్నారు. అది నిజము. మీరు అది బ్లడ్ మనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి లెటర్ తెప్పించుకోండి. జయశంకర్ గారిని మీద మనం ఆపరేట్ చేద్దాం. మీరు అది బ్లడ్ మనీ అనేది మేము ఇంత అమౌంట్ పే చేస్తున్నాము, అక్కడి చట్టాలు అదే చెప్తుంది కాబట్టి అదొకటి రిటర్న్ గా మీరు తీసుకోండి. తీసుకుంటే ఇమీడియట్ గా మనము మూవ్మెంట్ చేద్దాం దీని విషయంలో. నోర్కార్ అన్నారు కదా, ఏమన్నారు? ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పారు కదా.
ఓహో నోర్కా రూట్స్ టీవీ థామస్ తనకి చైర్మన్. నోర్కర్. ఓకే. నూర్కా NOORKA. ఓకే, రైట్. థామస్ గారు అది కేరళ. కేవి థామస్ NORKA కేవి థామస్ దాని చైర్మన్. Right, I will check it right now. I will get back to you immediately after my debate, ma'am. Definitely I will come back to you with letter also. ఓకే ఓకే, రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి అభినవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు ఫోర్త్ సైజ్ టీవీ ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నదో దాంట్లో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా వచ్చేసిందంటే, అభినవ్ గారు నా మాట వినబడుతుందా అండి? అభినవ్ గారు మీకు రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ మన మిత్రులైనటువంటి ఖుర్రం గారి దగ్గరికి వెళ్దాం. ఖుర్రం గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం జయవింధ్యాల గారు ఏదైతే చెప్పారో చాలా క్లియర్గా ఒక బ్రహ్మాండమైన చేశారు. వీ కెన్ టేక్ ఇనిషియేట్ టు రెస్క్యూ హర్. సో ఈ విషయంపై మీరు ఎలా సహాయం చేయగలుగుతారండి ఇప్పుడు ప్రస్తుతం? రియల్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను మేడం కి. 100% పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చారు. దానికి ఇమీడియట్ గా దానికి యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటది. అలాగే ఫోర్ సైజ్ టీవీ ప్రతిసారి ఈవెన్ నేను దుబాయ్ లో ఉన్నప్పుడు కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ గా వచ్చింది. చాలా మంది ఫోర్ సైడ్స్ టీవీ గురించి హెల్ప్ అనేది దొరికింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ సైడ్స్ టీవీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇంత ముందు గోర్ఖా అని ఆ సజెషన్స్ మేడం ఇచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం. యూ హ్యావ్ గివెన్ పర్ఫెక్ట్ సజెషన్. సో కైండ్లీ ప్లీజ్ ఫాలో టు దట్ సజెషన్. అలాగే ఇంత ముందు మీరు లూలు ఓనర్ సయ్యద్ యూసుఫ్ అలీ, అతను కూడా చాలా యాక్టివ్ లో వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ లూలు మార్కెట్స్ అనేది ఈవెన్ ఇండియాలో కూడా వాళ్ళ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. దుబాయ్, ఖతార్, మిడిల్ ఈస్ట్ లో ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసులో ఈ అమ్మాయి నిమిష ప్రియాని రిలీజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అలాగే మా టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇదే విషయంపై మనకు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారి దగ్గర అన్వర్ ఖాన్ గారు ఈ రోజు ఏదైతే మేడం జయవింధ్యాల గారు చెప్పారో చాలా బ్రహ్మాండమైన ఒక సజెషన్ ఇచ్చారు. దాన్ని ఫాలో అవుతాం. ఇంకొక మంచి విషయం ఏంటంటే దాంట్లో NRI యూసుఫ్ అలీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దాంట్లో హోప్స్ చాలా పెరిగాయి. కాకపోతే యూసుఫ్ అలీకి హీ హ్యావ్ వెరీ గుడ్ కాంటాక్ట్స్ విత్ ద ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. అండ్ మోర్ ఓవర్ హీ ఈస్ ఎ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ United in Gulf area, Gulf countries. So shall we hope he can move across his limits, above his limits? చాంద్ పాషా అనే ఒక NRI, he is leading the NRI association here in Telangana. Yes. Chand Pasha from Jagatyal. I think that he's from Jagatyal. Yeah, Jagatyal. Yeah. He is associated with Congress cell, some NRI cell. Okay. So he also had a talk in this connection. Just after this program, okay. I will contact him. I will try to just establish further, right. And I'll brief him what we had the discussion. Yeah. Particularly involvement of Yusuf Ali of Lulu. I think that it will have a lot of impact and it will be helpful. Okay, రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి జయవింధ్యాల గారి దగ్గర లాస్ట్ కంక్లూడ్గా వెళ్దాం. కంక్లూడ్ గారు మేడం, చెప్పండి. ఈ రోజు మనం ప్రస్తుతం ఏదైతే ఈ రోజు చొరవ తీసుకున్నామో దాన్ని సాధ్యాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. హోప్స్ అనేది మన ఆశ అనేది మనకు ఈ రోజు చాలా పెద్ద ఆయుధం కాబట్టి ఈ విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్గా ఏ సజెషన్ చేయబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ను? నేను యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా, తర్వాత పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గా ఇమ్మీడియట్ ఇప్పుడు ఒక లెటర్ డ్రాప్ చేయబోతున్నాను. బ్లడ్ మనీ అనేది రెడీలో ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అందులో ఆమెకు ఒక చిన్న పాప కూడా ఉంది. అంటే సింగిల్ మదరే కాకుండా హస్బెండ్ ప్లస్ పాప కేరళలో ఉంటున్నారు. ఆమె అక్కడ ఉంటుంది. ఒకవేళ ఈమెకు ఉరిశిక్ష పడితే అక్కడ ఉన్నటువంటి పాప తల్లి లేని పాపగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో కూడా దీన్ని రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంది. అదే విషయాన్ని జయశంకర్ గారికి నేను ఇప్పుడు లెటర్ ఇమ్మీడియట్ గా రాయబోతున్నానండి. ఆ లెటర్ కూడా నేను మీకు పంపిస్తాను.
అది కూడా మీరు నాకు కావాల్సింది ఏంటంటే బ్లడ్ మనీకి సంబంధించినటువంటి రిసీట్ ఎవరైతే ఇస్తున్నారో దానికి సంబంధించిన రిటీస్ ఇస్తే మనం ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ కి ఇవన్నీ కూడా పంపించచ్చు. పంపించి ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి భారం లేదు. ఖాళీ మీరు అక్కడ ఉన్నటువంటి ఎంబసీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కానీ మాట్లాడి ఇమ్మీడియట్ లెటర్ డ్రాప్ చేయాల్సిన బాధ్యత ఉంది అనేది గుర్తించేటట్టు చేద్దాం. yes ma'am, thank you very much for your initiative. at the moreover ఇప్పుడు సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఈ రోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కేవలం మనం ఒకే విషయంతోని అంటే మనస్ఫూర్తిగా నిమిష ప్రియను ఈరోజు రక్షించడానికి మా యావత్తు ఏదైతే ఉన్నదో మా శక్తి సాయంతో మొత్తం కలిపి మనం ఆ ప్రయత్నం మాత్రం చేద్దాం. తర్వాత ఏమవుతుందో అనేది కాకుండా ఖచ్చితంగా వి హోప్ ఫర్ అ బెటర్ వన్. సో ఈ విషయంలో లాస్ట్ కంక్లూడ్గా మీరేమంటారండి? ఈరోజు జయవింద్యాల గారు ఇంత మంచి మాట అన్నారు, జయశంకర్ గారు కూడా లెటర్ రాస్తానన్నారు. తర్వాత మనం అక్కడ ఎవరైతే యమన్లో ఉన్న వారి మిత్రులకు కూడా నేను ఇప్పుడు ఫోన్ చేసి మరోసారి వాళ్ళకి లెటర్ పెట్టి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై కంక్లూడ్ ఏమంటారండి మీరు? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చారు. ప్రొఫెసర్ అన్వర్ గారు కానివ్వండి, అలాగే ఖుర్రం గారు కానివ్వండి, ముఖ్యంగా జయవింద్యాల గారు అయితే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా సంతోషదాయకం. ఎందువల్ల అంటే మనం చేసే ఏ ప్రయత్నమైనా కూడా అది నిజంగా ఈ సమయంలో చాలా ముఖ్యం. మనం తీసుకునేటువంటి ఒక చిన్న స్టెప్ కూడా అక్కడ ఒక పెను ప్రమాదం నుండి నిమిషప్రియను ఇండియన్ నేషనల్ను కాపాడగలిగేటువంటి ఒక శక్తి ఉన్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్లకు తెలిసినటువంటి వాళ్లకున్నటువంటి ఫ్రేమ్వర్క్లో తప్పక ఈ విషయంపై కృషి చేయాలి. మనం అందరూ కనుక అనుకుంటే ఇది అసాధ్యం మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు, ఖచ్చితంగా మనం సాధించగలం. మనం ముందుకు రావటం లేదు. మనం ఇప్పుడు నిజంగా ఒక స్టెప్ తీసుకొని ముందుకు వస్తే ఇంత థింకింగ్ మైండ్స్ ఉన్నాయి, అలాగే ఇవాల్వ్డ్ పీపుల్ ఉన్నారు, అలాగే లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే డిప్లొమాట్స్ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా కలిసి గనక వచ్చినట్లయితే తప్పక మనం నిమిషప్రియను, మన భారతీయ ఆడబిడ్డను మనం కాపాడుకోగలం అనేటువంటి ఒక ఆశ్వాసన కలుగుతున్నది ఈ చర్చా కార్యక్రమంలో. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ఎంతో అంటే బాధగా ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తాయి? ఈరోజు మన భారతదేశంలో ఉపాధి కరువైనందునే కదా ఈరోజు మన దేశానికి సంబంధించిన అనేక మంది, లక్షలాది మంది వేరే వేరే చోట్లకు వెళ్ళి అక్కడ తన బతుకు తెరువు గురించి, తన బతుకు పోరాటంలో భాగస్వామ్య తనకున్న వేరే వాళ్ళ తన బంధువులను కాపాడుకోవడానికి, రక్షణ కల్పించడానికి వెళ్తున్నారు. ఆకి సంబంధించిన రక్షణ కల్పించడంలో భారతదేశ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదు? ఈరోజు ఆ చొరవ చూపెట్టినట్టయితే ఈరోజు ఇంత పరిస్థితి ఏర్పడకపోదు. ఈరోజు ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఇట్ ఈస్ ద లాస్ట్ అవర్స్, 11 hours. సో వీ హ్యావ్ టు టేక్ ఇనిషియేట్, వీ హ్యావ్ టు రన్ ఫాస్ట్ టు గెట్ అవర్ బ్యాక్. సో ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఎలాంటి ఈగోలకు కానీ లేకుంటే ఎలాంటి దానికి తావు లేకుండా, ఎలాంటి ఒక ఏమంటారు ఈగోలకు తావు లేకుండా ఖచ్చితంగా నిమిషప్రియను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడి మేరకు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తాయని భావిస్తూ ఆర్థిక భారం అనేది లేదు, నీకు రూపాయి కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కేరళ కమ్యూనిటీ అలాంటిది. వారు ఎవరైతే ఒక్కసారిగా వాళ్ళు ఒక నిర్ణయించుకున్నారంటే కులాలకు, మతాలకు, ఏ దానికి కూడా అతీతంగా వాళ్ళు వర్క్ చేస్తారు, యునైటెడ్గా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి వారు ఎవరితోని కూడా ఒక రూపాయి ఆశిస్తలేరు. ఆశిస్తున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకొని ఒక లెటర్ రాయండి, దౌత్యపరంగా వారితోని దౌత్యగా మాట్లాడి మా అమ్మాయిని రక్షించండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నిమిషప్రియను రక్షించడానికి తక్షణమే చర్య తీసుకుంటుందని కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లాస్ట్ కౌంట్ మొదలుగాక ముందే ఆమెను రక్షించి తీసుకొస్తారని భావిస్తూ ఈరోజు పాలు పంచుకున్నందుకు జయవింద్యాల గారికి, అలాగే బుర్రా అభినవ్ గారికి, అలాగే ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి, అలాగే సయ్యద్ ఖుర్రం గారికి, అలాగే మా సుధాకర్ శర్మ గారికి, చీఫ్ అడ్వైజర్ అంటే సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక హార్దికంగా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్ టీవీ.